తెలంగాణ తొలిదశ పంచాయతీ పోరులో కీలక ఘట్టం మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. తొలిదశలో 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు పోలింగ్ నిర్వహించారు. రైట్ గా మెదక్ జిల్లాకు వెళదా. మెదక్ జిల్లాలో మా కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ సిద్ధంగా ఉన్నారు. రైట్, మెదక్ జిల్లాలో మొత్తం 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 29 గ్రామాల్లో ఏకగ్రీవంగా కూడా జరిగింది. రైట్ క్రాంతి, చెప్పండి, ఇప్పుడు అంటే ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిందా? ఎన్ని గంటల వరకు కూడా తుది ఫలితాలు వెలువడయ్యే అవకాశం ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మోటివేట్ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురువాది ఘటనలు తప్పించి ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఘటన అయితే జరగలేదు. ప్రధానంగా మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో దగ్గర పోలీసులకి గ్రామస్తులకి మధ్యన కాస్త తోపులాట జరిగింది. గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర గుమ్ముకున్న జనాలని తరగొట్టే ప్రయత్నంలో పోలీసులకి గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. మీ పోలీసులు మా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తున్నారంటూ ఈ తోపులాట జరిగింది. దీని తర్వాత వెంబడే పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా పోలింగ్ ప్రక్రియ నమోదైంది. ఎక్కడ చూసినా కూడా దాదాపు 90% పైనే పోలింగ్ నమోదైనట్టు మనకి ఓటింగ్ శాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఇంకా అధికారికమైన లెక్కలు అయితే రావాల్సింది. ఇక ప్రస్తుతం ఇప్పుడే 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఏజెంట్ లేదా అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కొంత ప్రక్రియ నడుస్తూ ఉంది. ఇటు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు కానీ, ఇటు వాళ్ళ తరఫున ఉన్న ఏజెంట్ కానీ ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి అనుమతి పత్రాల కోసం ఇట్లా పోలీసులతో వాగ్వాదం పడే కొన్ని అనుమతి లోపలికి పంపించామంటూ సరైన పత్రాలు కావాలంటే ఇటు పోలీసులు వీళ్ళంతా ఈ వాగ్వాదం నడుస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం చూసినట్లయితే చాలా గ్రామాల్లో 1000 లోపు జనాలు ఉన్న పరిస్థితి ఉంటుంది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. వార్డు మెంబర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఇదంతా కూడా మనం చూసినట్లయితే సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, అంటే చిన్న గ్రామ పంచాయతీల ఫలితాలు సాయంత్రం 4 నుంచి 5 గంటల లోపు వచ్చే అవకాశం ఉంది. కొద్ది పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే కనుక సాయంత్రం 7 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.